మిథున రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణం వలన ఎలా ఉండబోతుందో, జ్యేష్ఠమాస పూర్ణిమ, జ్యేష్ఠమాస బహుళ అష్టమి తిథి ఎందున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 3 పాదాలు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. మిథున రాశిలోనే రవి బుధుడు ఏడాది తర్వాత కలిసి ఉండడము మిథున రాశి వారికి యోగదాయకం అని చెప్పుకోవచ్చు. అక్కడే కూడా శుక్రుడు కూడా కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. గతంలో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కానీ, పత్రాలు కానీ, బ్యాంక్ లోన్లు కానీ, హ్యాండ్ లోన్స్ కానీ రావడము, స్థిరాస్తులు, చరాస్తులు, భూములు, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, క్రయ విక్రయాలు యోగదాయకము మిథున రాశి వారి యొక్క సొంతం అని చెప్పి గమనించాలి. అర్ధాస్తమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలు మీకు ఆందోళన కలిగించే పరిస్థితి ఉంటుంది. అంటే ఎవరైనా ఏమని అనుకుంటున్నారేమో, నా గురించి అందరు చర్చించుకుంటున్నారేమో అని మీలో మీరు మదన పడాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే అర్ధాస్తమ కేతు కారణం వలన అష్టమగ్రహకారకుడు అర్ధాష్టమంలో ఉండడం వలన ప్రతిదీ అర్థం లేనటువంటి ఆలోచన చేయడము, నిద్రలేని రాత్రులు గడపడము, ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. దయచేసి అనుకునేవాడు అనుకుంటూనే ఉంటాడు. మీరు చేయాల్సిన పనులు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. విజయం కలిగిన తర్వాత ఈ ఆటంకాలు ఏమీ ఉండవు అని చెప్పి గమనించగలగాలి. భాగ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడుగా అవ్వడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి యోగము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త పెట్టుబడులు స్వీకరించజేయడము, ఉన్నతమైనటువంటి జీవితానికి స్వాగతం పలకడంలో మిథున రాశి వారికి ఈసారికి మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. రాజ్యస్థానంలో రాహు, అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి. కుక్కలకు కానీ, పక్షులకు కానీ ఆహారాన్ని దానం చేస్తూ ఉండండి. విజయం. అద్భుతమైన విషయం అంటే ఏకాదశంలో కుజ భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడము, 3 గ్రహాలు స్వక్షేత్రంగా యోగించడం వల్ల మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి కాలం ఉందని చెప్పి గమనించాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి ఉండడం వలన ప్రతి సోమవారం కానీ, గురువారం కానీ శివుడికి రుద్రాభిషేకం కానీ, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క పఠనం చేయడం కానీ, సద్గురు సాయినాథ స్వామిని స్మరించడం కానీ, గోమాతకు ఆహారం పెట్టడం కానీ, నదిలో ఒక పట్టెడంత పసుపును నీటిలో వేసినట్లయితే విపరీతమైన రాజయోగం మిథున వారి సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి. స్వయంవృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, మార్కెటింగ్ రంగము, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.